హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. సో ఇప్పుడైతే టైం కరెక్ట్గా 4:30 అయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేమైతే ఇప్పుడు వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని వస్తాం అనమాట. సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 4:30 అయింది. సో లక్కీ స్నానానికి వెళ్ళిండు, ఒక 15 మినిట్స్లో అట్లా వచ్చేస్తాడు. సో మనం అప్రాక్సిమేట్లీ మేమైతే 5 o'clockకి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. కెమెరా అయితే ఇంకా నేను ఇక్కడే పెట్టేస్తున్నా. సో ఇంకా ఇప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏదన్నా సరే నేను ఫోన్లోనే తీస్తా. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా టెంపుల్ దగ్గరికి అయితే తొందరగా స్టార్ట్ అయిపోదాం. పొద్దున్నే మేమైతే బుల్లెట్ మీద డగ్ 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 అనుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఒకసారి మీరే చూడండి, టెంపుల్ అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో మార్నింగ్ టైంలో లైట్లతోని. అండ్ ఈ టైంలో కూడా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అసలుకి ట్యూస్డే, వెనస్డే, థర్స్డే రోజు వస్తే జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు దర్శనం తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా మళ్ళీ మార్నింగ్ మీరు 5 o'clock కల్లా టెంపుల్కి వచ్చారు అనుకోండి, ఒక 1 hourలో బయటకు వచ్చేస్తారు. సో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 8:30 అయిందనమాట. మార్నింగ్ మేము 5కి వెళ్ళినాం. మంచిగా అక్కడ టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకా మాధవ్ గారు ఉంటుంది కదా, అయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసి నేను మర్చిపోయాను అసలు వ్లాగ్ చేయడమే. ఇప్పుడు నాకు మళ్ళీ రూమ్కి వస్తుంటే ఇప్పుడు గుర్తొచ్చింది, మర్చిపోయాను, మాటల్లో పడిపోయాయి అసలుకి. మేము మాట్లాడుతూనే ఇంకా అన్నిటి గురించి డిస్కస్ చేస్తూ నేను వ్లాగ్ చేయడమే మర్చిపోయినా. సో ఇంకా మన రూమ్కి ఇటు వెళ్ళాలన్నమాట. ఈయన ఎవరో ఇప్పుడు మేము యాక్చువల్లీ ఫాస్ట్గా వెళ్తూ ఆగిపోయినాం అనమాట. ఈయన కొంచెం మెంటలీ అన్స్టేబుల్ ఉన్నాడు. ఎందుకులేండి, రాయి తీసుకొని ఏదైనా ఒకటి కొట్టిండు అనుకోండి, మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా చిన్నగా వెళ్తున్నా ఆయన వెనకనే. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మొన్ననే ఒక ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, ఇదే అనమాట మేము ఉండేది ఈ ఫ్లోర్లో. ఫస్ట్, సెకండ్, థర్డ్, అంటే ఇక గ్రౌండ్ ఫ్లోర్ కాదు, ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ఫ్లోర్లో ఇది ఇక్కడ 307 రూమ్ నెంబరు. సో ఇప్పుడు పైకి వెళ్ళిపోయి ప్రసాదం ఉంది కదా, ప్రసాదం అక్కడ పెట్టేసి, లక్కీ యాక్చువల్లీ మనం కింద పెట్టేసి ఉంటే అయిపోయింది టాప్ బాక్స్ కదా, ఓపెన్లోనే టాప్ బాక్స్లో. సరే పైకి వెళ్ళిపోయి పెట్టేసి వచ్చేద్దాం. ప్యాంటా ఎందుకు ఇట్లనే ఉంచుతాం, బైక్లోనా గాలికి ఎగిరిపోతుంది. లోపల ఉందా లేదా జట్టి, రైడింగ్ జాకెట్లు అన్ని దాంట్లో పెట్టేసి గాడ్ దిగేంత వరకు. సో లిఫ్ట్ కూడా ఉంది మంచిగా, చాలా బాగుంది రూమ్ అయితే మాత్రం వర్త్. అండ్ 3 times ఫుడ్ అనమాట, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ 3 ఫుడ్ కూడా ఈ రూమ్ ప్రైస్లోనే ఇంక్లూడెడ్. నాకు అరుణాచలం, తిరుపతి అప్పుడు తిరిగినప్పటి నుంచి ఫుల్ దగ్గు, వాటర్ చేంజ్ ఒకటి ప్లస్ అప్పుడు కొంచెం ప్రసాదాలు ఎన్ని తినేసిన అప్పటి నుంచి అనమాట. సో ఇది మన రూమ్ నెంబరు అండ్ మన రూమ్కి దాతలు. చాలా బాగుంది, నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు, సూపర్. ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన తర్వాత నిద్ర అయితే కరెక్ట్గా లేదు, చూస్తున్నాం ఇంకా దగ్గరే కదా వెళ్ళిపోదామా లేదంటే కొంచెం సేపు అట్లా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అట్లా రెస్ట్ తీసుకొని వెళ్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఇంకేం ఫిక్స్ అవ్వలేదు. నీకు నిద్ర వస్తుందా లక్కీ? వస్తుందా రావట్లేదా? ఇప్పటిదాకా మరి తూలింది ఎవరు చైర్లో? నిద్ర అంటే గాలికి నిద్ర వచ్చింది, సైలెన్స్ కి, అంత ప్రశాంతతకి. ఇంటికంటే నిద్ర రాదు. చూద్దాం ఇంకా. అయితే మనకి నాకు తెలిసి ఇప్పుడు 180 + 2 180 360. బొట్టు ఇప్పుడే చూసుకుంటాను నేను, మళ్ళీ పెట్టారు కదా. సరే వెళ్ళి తినేసి వద్దాం ఇంకా. సో రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది బాల్కనీ, అండ్ బాల్కనీ నుంచి మంచి వ్యూ కూడా ఉంది, చూపిస్తా. సారీ దగ్గి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే. ఒక్కసారి వ్యూ చూడండి, చాలా బాగుంది కదా, వావ్. అండ్ ఇక్కడ టెంపుల్ పర్మిషన్స్లో కూడా మొత్తం చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ స్టాఫ్కి. అండ్ అంత మొత్తం చూసుకునే డిపార్ట్మెంట్ ఉంటుంది కదా మీ అందరికీ కూడా. సో అండ్ మాకు మెయిన్ ఇప్పుడు మంచిగా మాకు దర్శనం చేపించిన మా మదయ్య గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ఇప్పుడు మనం తినడానికి వెళ్ళాలంటే 0 floorలోకి వెళ్ళాలన్నమాట. నేను శ్రీశైలం రావడం అయితే ఇది 4th time or 5th time. నువ్వెన్నో సార్ లక్కీ శ్రీశైలం రావడం? నవ్వుతాయింది. బండిలో చెప్పాలా, కార్లో చెప్పాలా, బస్సులో చెప్పాలా అన్న? నడుచుకుంటూ వచ్చింది చెప్పు. నడుచుకుంటూ ఇంకా రాలేదు. అయితే సార్ బైక్లో ఎన్నిసార్లు వచ్చినా? ఎన్నిసార్లు అప్ప?
ఒక 5 సార్లు వచ్చి ఉంటావా? ఇంకా ఎక్కువ వచ్చిన బస్లో? బస్సులోనే వచ్చింటా ఒక 40 టైమ్స్ వచ్చింటా. 40 టైమ్సా? కార్లో ఒక 25 టైమ్స్. ఊరిని ఇంకా బైక్ లో అయితే బస్ తోలేదేంది నువ్వు? కూర్చొని వచ్చినా తోలుకుంటూ వచ్చా? ఏం మరి డ్రైవింగ్ రాదన్నా నాతో మరి నా డ్రైవింగ్ చేస్తున్నావు ఏందని? బైక్ లో అయితే ఇంకా లెక్కలేదు. అట్లయితే చాలా సీనియర్ అన్నమాట నువ్వు. సీనియర్. కానీ ఇక్కడ తిరుపతి, శ్రీశైలం ఇట్లా మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఒక ప్రశాంతత వస్తుంది అసలుకి. ఎన్ని బిజీ వర్క్స్, అదే కదా ఫాస్ట్ గా వచ్చింది ఎలివేటర్. ఎన్ని వర్క్స్ ఉన్నా ఏమున్నా సరే ఈ ప్రశాంతత అనేది ఇంకా రాదు అంతే కదా. చాలా పీస్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడు తినేది ఇక్కడే అనమాట. 0 ఫ్లోర్లోకి వచ్చి లెఫ్ట్ ఇటు వెళ్ళిపోతే మన ఇంకా ఫుడ్ కూడా తినేసి అక్కడ టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో అయితే బోండా అండ్ అంతే సేమియా ఉప్మా చేసారు. సేమియా ఉప్మా ట్రై చేసిన చాలా బాగుంది టేస్ట్. బోండా ట్రై చేద్దాం అంటే ఇంకా చట్నీ రాలే, వస్తుంది. చట్నీ అయితే నేను నిన్న నైట్ తిన్నా, చాలా బాగుంది టేస్ట్. ఎట్లుంది లక్కీ టేస్ట్? చాలా బాగుంది. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది, మస్తు నచ్చింది నైట్ కదా. వర్త్, చాలా వర్త్. మీరే చూడండి ఈ ప్లేస్ ఎంత పెద్దగా ఉందో. ఒకేసారి 100 నుంచి 150 మెంబర్స్ మంచిగా ఆరామ్సే కలిసి కూర్చొని భోజనం చేయొచ్చు. అంత పెద్దగా ఉందన్నమాట ప్లేస్ అయితే మాత్రం. అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. ఓకే బ్రో, బాయ్. మీ పేరు? మా పేరు చైతన్య అన్న. ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీట్ అవుతాను. బాయ్. ఇక్కడే వస్తారు నెక్స్ట్ టైం కూడా? వస్తామా, చెప్తాను, తెలియదు ఇంకా. నా నెంబర్ 58 అన్న. ఒకవేళ వస్తే కాల్ చేయండి, ఏ సంగతి గానీ వచ్చి మీట్. మీరు మెసేజ్ చేయండి బ్రో, నెంబర్ ఇచ్చాను కదా నిన్న. ఫీడ్ చేసుకున్నాను వాట్సాప్ లో కానీ మెసేజ్. చైతన్య శ్రీశైలం అని చేయండి. బ్రో లక్కీ బాయ్ బ్రో. పెట్రోల్ కొట్టించాలి. నెక్స్ట్ స్టాప్ మనకి పెట్రోల్ స్టాప్. స్ట్రైటే కదా, లెఫ్ట్ వెళ్ళిపోవచ్చా? ఏది నిన్న మనం చూసినా చూడు బంక్, అదేనా? సో యాక్చువల్లీ అయితే ఇప్పుడు మేము రిటర్న్ ఇంకోటి వేరే రోడ్డు ఉందన్నమాట. ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్దామని అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ నాకు వేరే వర్క్ వచ్చిందనమాట. మదయ్య గారు బైక్ బయటే ఉంది. నేను యాక్చువల్లీ చెప్పి వెళ్దాం అనుకున్నాను కానీ పడుకున్నారు అయ్యగారు. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అంతే ఇంకా. సో మళ్ళీ ఎప్పుడు వస్తున్నో తెలియదు శ్రీశైలం. మేబీ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, తెలియదు, చెప్పలేం. ఆ శివయ్య ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు. స్ట్రైటేనా లక్కీ? మధ్యలో మళ్ళీ మనకు ఒక 1 అవర్ అట్లా సిగ్నల్ ఉండదు, తర్వాత అంతా మళ్ళీ నార్మల్ అయిపోతుందండి. రైట్ సైడ్ కానీ అక్కడ స్ట్రైటే కదా పెట్రోల్ పంప్ ఉంది. ఇప్పుడైతే ఒక 1000 రూపీస్ కొట్టిస్తా. మధ్యలో వెళ్ళిపోయాక మళ్ళీ ఒకసారి ట్యాంక్ ఫుల్ చేపించేస్తే అయిపోతుంది. నా జాకెట్ మీద చూడండి అసలుకి ఎన్ని బటర్ఫ్లైస్ చచ్చిపోయినాయో. 1000 రూపీస్, 118. పెట్రోల్ కొట్టించి నేను చాలా రోజులు అయింది కదా, అందుకని రేటు కూడా పెరిగిన విషయం నాకు మొన్నే తెలిసింది. ఈ మధ్య మొత్తం ఎక్కువ ఎటు పోయినా కూడా కార్లోనే తిరుగుతున్నా కదా. నాకు తెలిసి 9 లీటర్స్ వస్తుంది అంతే. 9 అన్న 8.6 or 7, 8.44 లీటర్స్. ఎట్లకి ఇంకా మనం హైదరాబాద్ వెళ్ళేసరికి లెఫ్టా? ఓకే, మళ్ళీ లెఫ్టా? ఓకే, హైదరాబాద్, విజయవాడ అన్నిటి సైడేనా? దూర్నాల ఎక్కడ నుంచి డైవర్షన్ అవ్వాలి? నువ్వు చాలాసార్లు వచ్చినా అన్నావు కదా. హైదరాబాద్ నుంచి వచ్చేదా నువ్వు, లేకుంటే ఇటు అనంతపూర్ నుంచి వచ్చేదా? అనంతపూర్ రోడ్డా? కానీ ఈ ఘాట్ కన్నా ఆ ఘాట్ బాగుంటుంది కదా. అదే ఇటు సైడ్ వ్యూ అంటే డ్యాము ఇవన్నీ ఉంటాయి కానీ అటు సైడ్ ఘాట్ సెక్షన్ రైడింగ్ అదంతా బాగుంటుంది. అవతల సైడ్ ఆత్మకూరు సైడ్. యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్లో దర్శనం మిస్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే వచ్చేటప్పుడు ఫస్ట్ సాక్షి గణపతిని దర్శనం చేసుకొని స్వామిని మొక్కుకున్న తర్వాత వెళ్ళి దర్శనం చేసుకుంటారు అనమాట. చాలా పెద్దగా ఉంది కదా. పార్కింగ్ కూడా ఉంది మంచిగా, కార్ పార్కింగ్ అంతా బయట సైడ్, అవతల వెనక సైడ్. ఎంతబ్బా హైదరాబాద్ 325? అవునా లక్కీ? 325 ఉంది అక్కడ. 220 కదా హైదరాబాద్కి.
విజయవాడ 240, నేను అది ఇక్కడ హైదరాబాద్ 220 అని చెప్పారు కదా. అదే మరి ఏమో మరి చూద్దాం. ఓకే, మనం ఇంకా ఫారెస్ట్ లోపలికి కూడా ఎంటర్ అయిపోయినాం. ఇంకా ఒక 1 అవర్ అనుకోండి, 1 అవర్ 40 మినిట్స్లో మళ్ళీ మన ఫోన్కి సిగ్నల్ వస్తుంది. సో అంతా ఫారెస్ట్ చూడండి, మంచిగా గ్రీన్గా భలే ఉంది కదా. అండ్ ఇప్పుడు శ్రీశైలంలో అయితే ప్రస్తుతానికి జనాలు ఓకే యావరేజ్గా ఉన్నారు, మరీ ఎక్కువ లేరు తక్కువ లేరు, ఉన్నారు ఒక మోస్తాదుగా. నాకు ఇప్పటివరకు అయితే ఏది యానిమల్ కనిపించలేదు, ఓన్లీ మంకీ తప్ప. ఇంకైతే ఇక్కడ ఘాట్ రోడ్లో ఏం యానిమల్ కనిపించలేదు. చూస్తున్నా జింక కానీ అట్లా ఏమైనా కనిపిస్తుందేమో అని చెప్పేసి. మనం ఇట్లా బయట చూసే జింకకి అండ్ జూలో చూసే జింకకి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఏది వెళ్ళిపోయినట్టుంది, దానికి దెబ్బ తగిలి కింద పడిపోయింది పక్షికి. వెళ్ళిపోయిందిలే, ఎగిరింది. కార్ జస్ట్ మిస్ తొక్కిచ్చేది, దానికి ఏదో అయింది, రెక్కకో ఏదో సంథింగ్ అయ్యి ఇక్కడ కింద పడ్డది. ఒక చిన్న పక్షి రోడ్డు మీద పడిపోయింది. అది దానికి తీద్దామని వచ్చినా కానీ అది సైడ్ గేట్ ఎగిరిపోయినట్టుంది. చూడు లక్కీ, ఇక్కడే చూసిన, జస్ట్ ఇదే ఏరియాలో పోయింది, అది ఎగిరిపోయింది. టైగర్ సఫారీ ఇదే అనమాట, జంగిల్ సఫారీ. సో ఇప్పుడు ఇది మరి సఫారీ టైమింగ్స్ అయితే నాకు తెలిసి ఉంటే మార్నింగ్ అన్న ఉంటాయి, ఈవినింగ్ అన్న ఉంటాయి. చూద్దాం. ఇక్కడికైతే మనకి దగ్గరే ఉంటుంది, హైదరాబాద్ నుంచి ఒక 140 అట్లా ఉంటుందేమో, 150 140, 2 అవర్స్ డ్రైవ్ అంతే. వావ్, అసలు ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, అక్కడ కింద రోడ్డు స్ట్రైట్గా కనిపిస్తుంది. అక్కడ అంతే, ఇక్కడ దూరంలో చెరువు ఉంది. అండ్ అంతే, ఇంకా మనం ఘాట్ రోడ్ కూడా దిగుతున్నాం. సో ఇక ఇప్పటి నుంచి ఇక మనకి ఎండ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇగో 33 డిగ్రీస్కి వచ్చేసింది, కింద నాకు తెలిసి 35 ఉంటుందేమో. ఇప్పటిదాకైతే 26, 27, 28 ఆ ఫారెస్ట్లో రైడ్ చేసినప్పుడు అంతా కూడా మంచిగా జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాను నేనైతే. సో ఇప్పుడే ఇక్కడ ఒక కేజీ జామకాయలు అండ్ అంతే కేజీ సీతాఫలాలు తీసుకున్నా. సీతాఫలాల సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అమ్మా ఇక్కడికి. సో ఇంకా ఇప్పుడైతే మనం వచ్చేసినాం తుక్కుగూడ దగ్గరికి. సో ఇక్కడి నుంచి నాకు ఇంకొక 40 మినిట్స్ ఆర్ 45 మినిట్స్ అట్లా పట్టచ్చు టైము. సో మధ్యాహ్నం టైమే కాబట్టి ట్రాఫిక్ అయితే అంత ఏమి ఉండదని అనుకుంటున్నా. అంటే ఈ ఏరియా కూడా అసలుకి ఎంత డెవలప్ అంటే అంత డెవలప్ అయిపోయింది. లైక్ కందుకూరు నుంచి మొత్తం ఇప్పుడు ఇక్కడ వరకు ఫుల్ మొత్తం అంతా కలిసిపోయింది సిటీలోకి. ఇంకా డైరెక్ట్గా మళ్ళీ మనం రూమ్లోకి వెళ్ళినాక కలుద్దాం. బస్సులతో డేంజర్. చూసారు కదా, సడన్గా లెఫ్ట్ టర్న్ తీసేసుకున్నాడు ఆయన. ఐ మీన్ లెఫ్ట్కి ఆగిండు.